భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మోదీ కా పరివార్ అది పెద్ద సెన్సేషనల్ ట్రోలింగ్ అయిపోతుందండి. ఎక్స్లోను, ట్విట్టర్ ఇట్స్ కాల్డ్ ఎక్స్ నౌ, దాంట్లో బాగా వైరల్ అయిపోతుంది మోదీ కా పరివార్ అంటే. లాలూ ప్రసాద్ యాదవ్ 3వ తారీఖున క్యాంపెయినింగ్ చేస్తూ మోదీకి ఏం చేస్తుంది, ఏం తెలుస్తుంది, కుటుంబం వాల్యూ, పరివార రాజు అంటాడు. మోదీకి ఏం తెలుసు, వాడికి కుటుంబం ఏడిస్తే కదా, అందుచేత వాడికి ఏం తెలీదు పరివారం గురించి, అదే కుటుంబం గురించి అని చెప్పి వ్యాఖ్యానం చేశాడు. దాంతో మోదీ దాన్ని అడ్వాంటేజ్ మార్చి ఏం చేశారంటే, నా కుటుంబం 140 కోట్ల మంది భారతీయులందరూ నా కుటుంబం అన్నాడు. జగమంత కుటుంబం నాది, భారతదేశం అంతా నా కుటుంబే అని చెప్పి ఆయన అంత ప్రౌడ్మెంట్గా చెప్పేసరికి ఈ అపోజిషన్కి గాలి తీసేసినట్టు అయిపోయింది. ఇప్పుడు దాన్ని పట్టుకుని రాజ్నాథ్ సింగ్ ఐ బిలాంగ్ టు మోదీస్ పరివార్ అంటూ అందరూ ఒక్కొక్కడు రాసుకుంటూ వచ్చేస్తారు ట్విట్టర్లో. నేను మోదీ పరివారే అని అందరూ చెప్పుకుంటున్నాడు. ఈ కాంటెక్స్ట్లో మన చీఫ్ మినిస్టర్ రేవంత్, మన చెప్పంటే మన ఆంధ్ర అనుకోండి, మనం ఇంకా మర్చిపోతాం. నేను తెలంగాణ మన దాకా హైదరాబాద్లో ఉండొచ్చాం కదా. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏమో ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. 4వ తారీఖున మోదీ గారు ఉండగా ఉన్న సభలో ఇనాగ్రేషన్కి వచ్చారు. మోదీ గారు, గవర్నర్ తమిళిసై ఆవిడ కూడా ఉన్నారు. అందరూ ఉండగా తను మోదీ ఈజ్ మై బ్రదర్ అంటే అలా అనలేదు. యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ ఒక బడే భాయ్ కింద ఉండాలి స్టేట్కి, అలా అయితేనే ప్రోగ్రెస్ అవుతుంది అని చెప్పాడు అనుకోండి. కానీ ఈ కాంటెక్స్లో చూస్తే, మోదీ కా పరివార్ కాంటెక్స్లో చూస్తే, ఇది ఏదో మనవాడు బాగా మస్కా కొడుతున్నాడు మోదీ గారిని అనిపిస్తుంది. కానీ చాలా గ్రేట్ మ్యాన్ అండి. ఐ లైక్ దిస్ గై రేవంత్ రెడ్డి. ఎందుకంటే అతను సీజన్ పాలిటీషియన్లో కనబడుతున్నాడు. ఒకప్పుడు కామరాజ్ నాడారు, తర్వాత ఏమో అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉండేరు సౌత్లో. కామరాజ్ నాడార్ వాజ్ ఎక్సలెంట్ పొలిటీషియన్. తర్వాత అంటే వాళ్ళు అపోజిషన్ అయినా సొంత పార్టీ వాళ్ళైనా అంతతో ఆచి తూచి వ్యవహరించేవారు. ఎక్కడ ఉద్రేకపడేవారు కాదు, ఎక్కడ పొళ్ళు మాటలు వచ్చేవి కావు. చాలా మంచి పాలిటీషియన్స్ అండి. ఒకప్పుడు ఒక హుందాతనం ఉండేది. పివి నరసింహారావు గారు చూడండి. పివి నరసింహారావు ఎంత గ్రేట్ మ్యాన్. అపోజిషన్ లీడర్ని వాజ్పేయి గారు ఉంటే ఆయన పంపించాడు యుఎన్కి, ఈయన కరెక్ట్ అని కాశ్మీర్ మీద మాట్లాడండి. అలా ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం తగ్గిపోయింది. అంత చీప్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. ఎంత అపోజిషన్ అంటే వాడు ఏదో పెద్ద బద్ధ శత్రువులుగా చూడడం, వాడిని ఎంతసేపు వాడు మంచి చేసినా చెడు చేసినా అని తిట్టడం, అలా అయిపోయింది ఈ రోజుల్లో. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఇస్ అ different kind of a politician. So definitely he's setting a good trend, I should say. Young politicians lo Ravant Reddy appears to be excellent. అతను మోదీ గారు సభలో మోదీ గారు గవర్నర్ తమిళిసై గారు కూర్చుని ఉండగా ఏమన్నాడంటే, ప్రైమ్ మినిస్టర్ ఒక బడే భాయ్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్కి అన్నట్టు చెప్పారు. కానీ డైరెక్ట్గా చెప్తే కాంగ్రెస్లో ప్రాబ్లం అయిపోతుంది దానికి. డైరెక్ట్గా మోదీ నా బదే భాయ్ అన్నాడు అనుకోండి, మన్నాడే తీసేస్తారు కాంగ్రెస్ అంటే. మీకు తెలుసు కదా, వాళ్ళంతా సోనియా పడదు మోదీ అంటే. సో ఏమన్నాడంటే, ప్రైమ్ మినిస్టర్ ఒక చీఫ్ మినిస్టర్కి బడే భాయ్లో ఉంటే స్టేట్ బాగా డెవలప్ అవుతుంది, ముందుకు అంతా దూసుకెళ్ళిపోతాం, 5 trillion ఎకానమీకి మేము సహకరిస్తాం. 5 సిటీలు ఉన్నాయి కదా, అవన్నీ గ్రో అయితే, దాంట్లో ఒక సిటీ హైదరాబాదు, అవన్నీ గ్రో అయితే 5 trillion ఎకానమీ సునాయాసంగా అయిపోతుంది అని, దానికి మోదీ గారు మాకు
చాలి సహకరిస్తున్నారు అని చెప్పాడు. ఇది బాడీ లాంగ్వేజ్ చూడండి అక్కడ. అంటే ఆ స్పీచ్ మీకు వీలైతే క్లిప్పింగ్ పెడతాను. బాడీ లాంగ్వేజ్ భలే ఉందండి. మోదీ గారు కూడా చాలా హ్యాపీగా స్మైల్ ఇచ్చారు. సో ఇలాగే ఉంటే అపోజిషన్ అది ఉండకూడదండి. అపోజిషను మన వాళ్ళు స్వపరవేదం పెట్టుకుని డెవలప్మెంట్ ఆపేయకూడదు. అందరూ మన వాళ్ళే, దేశం కోసమే పనిచేయాలి. దేశం కోసం, రాష్ట్రం కోసం అందరూ కలిసి మెలిసి పనిచేస్తే ముందుకు వెళ్ళడం చాలా ఛాన్సెస్ ఎక్కువ. ఫైటర్ అండ్ ఎకానమీ విదిన్ ఇయర్ 2 చేసేయగలరు. నా అభిప్రాయం. మీరేమంటారు రేవంత్ రెడ్డి గారి గురించి? నాకు చిన్న భయం. ఇప్పుడు ఇదేనా మరి సోనియామ్మకి నచ్చకపోతే రేవంత్ రెడ్డి పక్కనే వేద్దామని నాకు అదొక చిన్న భయం ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి అక్కడ కూడా బాగా మేనేజ్ చేస్తాడండి. అక్కడ కూడా అధిష్టానాన్ని కూడా ఇట్లా మేడం సోనియాని కూడా చక్కగా మంచిగా బిహేవ్ చేసి ఆవిడకి కావాల్సిన ఆవిడకి ఏర్పాట్లన్నీ చూసి ఆవిడ సంగతి జాగ్రత్త చూసుకుంటాడు. దట్ వే అతను ఈజ్ అ పర్ఫెక్ట్ స్మూత్ శామన్ అంటాడు. వాడు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు నెర్పరి సమితి అన్నాడు. ఆ టైప్ మనిషి అండి తను. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ గై, ఈజ్ అన్ ఎక్సలెంట్ చీఫ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ. హీ హాజ్ అ లాంగ్ ఫ్యూచర్. అతనికి మంచి ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.